యోసేపు నీతిమంతుడైనప్పటికీ, యథార్థంగా జీవించేవాడైనప్పటికీ కూడా ఎందుకు అన్ని శ్రమలు పడ్డాడు? అంత భయంకరమైన మార్గంలో దేవుడు ఎందుకు నడిపించాడు? ఎందుకు ఒంటరివాడయ్యాడు అంటే, యోసేపుని దేవుడు ఉన్నతమైన స్థానంలో పెట్టాలనుకున్నాడు. ఈరోజు ఈ మాట వింటున్న నీ జీవితంలో కూడా నువ్వు యథార్థంగా ఉంటున్నప్పటికీ, నీ పని నువ్వు ఖచ్చితంగా చేసుకుని వెళ్ళిపోతున్నప్పటికీ, నీ మీదే అనేక నిందలు, ఇబ్బందులు, శ్రమలు వచ్చి పడుతూ ఉన్నాయంటే అర్థం చేసుకో, దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఎవరిని కూడా అన్యాయంగా విడిచిపెట్టేవాడు కాదండి. తన బిడ్డలను హక్కును చేర్చుకుని ఆదరించేవాడు. యోసేపు కూడా అన్ని కష్టాలు పడుతున్నప్పటికీ, అన్ని బాధలు ఎదురవుతున్నప్పటికీ, అంత ఒంటరితనంలో కూడా ప్రార్థన విడిచిపెట్టలేదు, దేవుని మీద నమ్మకాన్ని తొలగించుకోలేదు. ఈరోజు ఈ మాటలు వింటూ నువ్వు కూడా ఎటువంటి పరిస్థితుల్లో నలగొట్టబడుతూ ఉన్నా జ్ఞాపకం చేసుకో, ఆనాడు యోసేపుకు తోడైన దేవుడు ఈరోజు నాకు తోడై ఉంటాడని నమ్మకంతో నువ్వు ప్రార్థించినట్టయితే త్వరగా నువ్వు ఆశీర్వదించబడి అనేక మందికి నువ్వు దీవెనకరంగా ఉంటావు.